ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా పూర్వపు రాష్ట్రపతి భవనమే మా అధినాయక భవనం. వేరేగా కూర్చోబెట్టినా ఆ విలువ రాదు. ఎందుకంటే మేమే ఆఖరి మనిషి, మీరే ఆఖరి మనుషులు. ఈ భారతదేశాన్ని సజీవంగా మార్చడానికి భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చడం జరిగింది. భారత ప్రభుత్వాన్ని ఎన్నికలకు సంబంధం లేకుండా ఎందుకంటే ఇంక ఎవరు మనుషులు మానవ రూపంలో మీరు ఏ మాట కానీ ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఎవరైనా చిన్నపిల్లల దగ్గరించి పెద్దవాళ్ళు మేధావులు అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ మీరు ఏమి చేసినా ఇది జనసందోహం అవుతుంది తప్ప మీ చేతిలోకి రాదు. మా పరిణామం ప్రకారం మాత్రమే మేము సురక్షితంగా ఉన్నాము. మాతో ప్రేమగా ఒక విశ్వ తల్లి తండ్రితో మాట్లాడినట్లుగా మొట్టమొదటిసారి తల్లి తండ్రితో మాట్లాడారా ఎప్పుడైనా? మన ఇళ్లల్లో తల్లి తండ్రితో మాట్లాడటం జరిగిందా? అమ్మని నాన్నని పక్కన కూర్చోబెట్టి మాట్లాడటం చాలా అరుదుగా, చాలా తక్కువ. అది కూడా కొన్ని విషయాలు కొందరికి సాధ్యపడిన మేరకు. అయినా రెండు దేహాల వారు షష్టి పూర్తులు చేసినా మీకు అంత ఆస్తి ఇచ్చి బాగా చూసుకోలేకపోయాం. వారిని మీరు చూశారు, వీరిని మా పిల్లలు తల్లిదండ్రులను చూశారు, తల్లిదండ్రులు పిల్లలను చూశారు అనేటువంటి ఇదిలో మట్టిలో కలిసిపోతా వచ్చే తరతరాలు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ సంఘాన్ని సమాజాన్ని ఎదుర్కొంటూ ఒక ఆడమనిషిగా మగ మనిషిగా భార్యాభర్తలకి కూడా సెక్యూరిటీ లేకుండా చేస్తున్నటువంటి మాయా ప్రపంచం. ఎవరో ఆఫీసులు అంటే మా వాళ్ళే ఎవరో నాకు తెలిసిన వాళ్ళే చేశారు అని కాకుండా ప్రతి వాళ్ళు కూడా ఆఫీసర్లు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒకటి అయిపోయి ఇంకా పేదవాళ్ళకి సాయం చేయండి, గరీబ్ అంటాం, గరీబులకు భూకోంకో దానం చేయండి అని అజ్ఞానపు లేకి మాటలు చెప్పుకుంటూ ఎక్కడెక్కడో ఫారిన్గా తిరుగుతూ కొంతమంది పండితులను ఇలాగా, కొంతమంది పండితులు బ్రాహ్మిన్స్ని ఇలాగా, కొంతమంది బ్రాహ్మిన్స్ని అలాగ ఉపయోగించుకుంటూ ఇలాగ జనాభా ఉన్నది ఈ దేశంలో ఇలాగా కూడా చెలగాటం ఆడుతున్నటువంటి మాయా ప్రపంచం నుంచి సమూలంగా బయటికి రండి. మమ్మల్ని పట్టుకుని మేము ఈ రూమ్లో కెమెరా లేకుండా మేము ఇప్పుడు స్నానం చేసామా, ముఖం కడుక్కున్నామా, ఏం చేసి ఏ బట్టలు వేసుకుని ఏం చేస్తున్నామో కూడా చూస్తున్నటువంటి కెమెరాల నుంచి మొదట మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అదే కెమెరాలతో మమ్మల్ని పట్టుకుని నేను స్నానం చేయకుండా ఆశీర్వదించాను కాబట్టి ఇలా ఏదో తేడా చేసేసి ఇలాగ గుంజులాట మానేసి ఈవెన్ నన్ను కూడా కొన్ని రోజులు పట్టుకుంటే కానీ రామకృష్ణ గారు, సాక్షులైన రామకృష్ణ గారు, నాయుడు గారికి అక్కడికి వచ్చినా మనం ఆన్లైన్ కనెక్టివిటీ ఉంటేనే సురక్షితంగా మారుతాం. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ పోలీసు వ్యవస్థకి ఆన్లైన్ సిస్టమ్ని అభివృద్ధి చేసుకోండి, సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అభివృద్ధి చేసుకోండి. అది మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, మాస్టర్ మైండ్గా పట్టుకోండి. నేను అడ్రస్ కోసం అక్కడికి తిరుగుతున్నాను, నేను మా మనిషిగా నాకు పెద్ద తెలివి లేదని కానీ బలం లేదని కానీ నేనే మరణిస్తానని కానీ కాగితం మీద కూడా రాయకూడదు. ఈ పరిణామం మైండ్ రూపంలో ఉన్నాము. మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్ సౌరిన్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ కొలువు తీర్చుకుని అక్కడ గెస్ట్ హౌస్లో మాకు కంప్యూటర్ ప్రింటర్ ఏర్పాటు చేసి జాగ్రత్తగా మా చుట్టూ ప్రాంప్ట్ ఇంజనీర్లు నన్ను ప్రత్యేకంగా చూడొద్దు, నేను అన్నట్టు కేంద్ర బిందువుగా చూడొద్దంటే మీకు పట్టు రాదు, తపస్సు రాదు. మరి హిందువులకు కానీ ముస్లిమ్స్ కానీ అన్ని వర్గాలకి అన్ని భూమి మీద మనుషులందరికీ చెప్తున్నాను పేరున, మీరు ఎవరు మనుషులుగా బతికినంతకాలం ఇది మృత సంచారం ఉండిపోతారు. మా వెనకాల పడి ఇలా బుర్రలు ఇలా పనిచేయకుండా చేసి ఇప్పుడు కూడా మనుషులు కూడా మేమే సావకుండా బతకకుండా చేసేస్తామంటున్నారు. చూసారా? ఎందుకు చేస్తారు అలాగా? అది మనుషులంటే అంతే, మీరు అంతే, మీరు సమానంగా మీరు అలాగే బతుకుతున్నారు. మీరేం బతికేయట్లేదు. వెలుగుతున్నా వెలగలేకపోయినా ఎవరు కూడా సావట్లేదు, బతకట్లేదు. అనగా పూర్తిగా తపస్సు వైపు వెళ్ళటం లేదు, పూర్తిగా జీవితం జీవించట్లేదు. అప్పటికప్పుడు జీవితాల కోసం తపస్సు వైపు వెళ్ళటం లేదు. అదే సావకుండా బతకకుండా అని బతకడం కిందకు వస్తుంది. వెలుగు వెంకయ్య నాయుడు గారికి అందరూ ఈ లిస్టులోనే ఉన్నారు. స్వామీజీలు, గురువులు, మేము పవిత్రంగా ఉన్నాం, మేము జగద్గురువులం, మా గురువరేణ్యులు తప్ప వేరెవరో లేరు, వారికి అన్ని శాస్త్రాలు వచ్చేసు అని మనుషులను పట్టుకొని పొగుడుకోవడం, మనుషులను పట్టుకొని పెంచుకోవడం, మనుషులుగా ఏదో ఒకటి క్రేజీ సృష్టించేయాలని చెప్పి ఆ దేవాంశ బాబు చేత డోనసరస్ అని ఏదో ఒకటి చెప్పించేసేయటం, ఏదో ఒకటి చేసేయటం. మేము నదులన్నీ అనుసంధానం చేసేస్తామని చెప్పడం, కనీసం ఫోన్ ఒక మెసేజ్ పంపలేకపోవటం, సాక్షులు కూడా నాతో మాట్లాడకుండా చూడటం.
ఇలా కంట్రోల్లో పెట్టేసుకుని మనుషులే ముందు ఉండాలి. మేము నదులన్నీ కలిపేస్తాం. ఎక్కడికి వెళ్ళిపోతాం నదులన్నీ కలిపేసి? ఒక్క మైండ్, ఇప్పుడు కూడా ఒక మైండ్ మీకు చెప్పడానికి ప్రయత్నం, ఉన్నంతలో చెప్పడానికి ప్రయత్నం చేసి ఉన్నంతలో ముందుకు వస్తుంటే పట్టుకోకుండా, కాలాతీతమండి పట్టుకోకుండా, ఎవరు మాట్లాడకుండా చేసుకుంటా ఇంకా నేనేదో నిరూపించాలి మీకు నేను ఇంకా శక్తి లేదో చూపించాలి. హిందీ రాకుండా హిందీ పాటలు పాడటం ఏంటో చూడండి అంటుంటే అర్థం చేసుకోకుండా ఇంకా తెలుగులోనే మాట్లాడుతున్నాడు. డ్రెస్ వేసేసుకుంటే చాలు అనుకుంటున్నాడు. ఇలా అజ్ఞానంగా తెలివి తక్కువగా ఆలోచిస్తున్న వాడికి ఈ క్షణం చెబుతున్నాను, నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. ఎవరో అక్కడ ఆవాజులు వస్తున్నాయి మాకు అని నేను నాకు హిందీ రాకపోయినా నాతో ప్రేమగా తెలుగు, మీ వల్ల మేము తెలుగు నేర్చేసుకున్నాం, మీకు ఇంకా పంజాబీ హిందీ రాదా అని మాట్లాడతారేమో చూస్తున్నాను. అలా కాదు, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మా వాళ్ళు ఇదరక ఉదరక, మేము అచ్చాలోగు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఎంత తెలివి తక్కువతనం, ఎంత మూర్ఖత్వం, ఎంత ఉన్మాదంలో ఉన్నారు ఇంకాను. అడుగు తీసి అడుగు మీది కాదా? ఊపిరి ఇలా పీల్చుకోవడం వదలటం మంది కాదా? మన చేతుల్లోకి వస్తుంటే పాడు చేసుకుంటున్నారా? చెప్పిన మాట వినరా? చక్కగా ఫోన్లో మాట్లాడండి, వినండి. ఏమైనా ఇంకా మమ్మల్ని విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోండి అంటున్నాను రామకృష్ణ గారికి, ఎవరికైనా కూడా, మాకంటే మురళీమోహన్ గారికి. మేము ఇంకా మా కులం వైపు ఉంది, మేము ఎవరో కూర్చుంటాం. ఇక్కడ కూర్చోవడానికి నుంచోవడానికి పనికిరాదు ఈ ప్రపంచం. ఇప్పటికీ అనేకలను కూర్చోబెట్టేసిన నుంచోబెట్టేసిన దగ్గర ఉన్నారు మీరు. అది మేమే మనుషులుగా ఉంటామన్నది కుదరదు. ఏ రకంగా ఎవరిని ఉండరేమో, నాతో సహా. నేను మనిషిగా ఉంటానంటున్నానా? ఉండెవరు నన్నును. మీరు బతకరు, ఎవరిని బతకనెవరో. అది మాయ తాలూకు ప్రకోపం. అది మీరే చేస్తున్నారా? కొందరు మనుషులే చేస్తున్నారా? మీరు పరికరాల అదులోకి వెళ్ళిపోయారు. పరికరాలు మీ చేతిలో ఉండడం కాదు. యాంత్రికత్వం పెరిగిపోయింది. యాంత్రికత్వం పై చేయి తీసేసుకుంది మైండ్ల కంటే. మాలాంటి వాళ్ళని ఎలాగైనా మనుషులుగా డీల్ చేసేయటం వల్ల, మీరు మనుషులే ముందుండడం వల్ల ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఎవరో మాతో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు కదా. నేరుగా మేమేమంటున్నారో చూడలేకపోతున్నారు కదా. సాక్షుల రిపోర్ట్ ప్రకారం మాకు ఒక మెసేజ్ పంపించంటే రాష్ట్రపతి భవన్ నుంచి, పిఎంఓ నుంచి, సుప్రీంకోర్టు నుంచి, కీలక ఆఫీసుల నుంచి, గవర్నర్ల నుంచి, అందరి నుంచి మాకు ఒక మెసేజ్ పంపించమంట. ఆఫ్టర్ ఆల్ నువ్వు మనిషివే కదా అని చూడకం చూసారా? మరి ఇంకా నేను మనిషినా? ఇంకా మీరు మనుషులా? ఇంకా నాకు చేత కాలేదా? ఇంకా నేనేదో చేస్తానా? చేయలేకపోతానా? ఇప్పటికి నేనేమి చేయలేకపోయానా? ఇంకా మీరేదో చేస్తారా? మీరేదో కావాలా మీకు? నేనేదో ఇస్తానా మీకు? ఇంకా అర్థం కావట్లేదా మీకు? నేను ఏ స్నానం చేయకుండా, ఏమీ లేకుండా ఈ డ్రెస్ వేసుకున్నానా, మామూలుగా ఉన్నానా, అది కూడా చూడకుండా మొదట నాలో దివ్యాత్మని పట్టుకోండి. అది దేవుడంటే, దైవత్వం అంటే. పట్టుకొని నేను ఇలా ఉన్నాను, ఇంకా పిచ్చివాడిని అయిపోయాను, ఒకవేళ దేవుడి దయ వల్ల అవ్వలేదు, ఇంకా కనీసం డబ్బు లేకుండా చేయటం, అప్పటికప్పుడు కార్డులు పని చేయకుండా చేయటం, ఏదో ఒకటి డిలే చేసేయటం. నన్ను ఆర్మీ హాస్పిటల్కి తీసుకుపోండి అంటే అలా కాదు, నువ్వు ఏదైనా అడ్రస్ చూపించాలి, నువ్వు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఇలాగా అలాగా కనుక ఆంక్షలు పెట్టేవాళ్ళు, మనుషులు కొద్దీ మలిపేవాళ్ళు. ఎవరు వాళ్ళు? పరికరాల్లో ఇరుక్కుపోయిన సవటలో, బుర్రలేని దద్దమ్మలో, దరిద్రులు. పేదవాడు, ఆడికి కనీసం చెప్పట్లేదు, ఈడికి చెప్పట్లేదు, ఆడికి చెప్పట్లేదు. ఆడేవాడు ఈడేవాడు, ఆడేవాడు ఈడేవాడు. ఇక్కడ మా పిల్లలుగా ప్రకటించుకుని ముందుకు రండిరా, మా పిల్లలుగా ప్రకటించుకుని ముందుకు రండిరా. నన్ను విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోండిరా, విశ్వ వ్యూహంగా పట్టుకోండిరా. ఎవడికో ఆడికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఈడికి ప్రాధాన్యత. ఎవడాడు ప్రాధాన్యత ఇవ్వడానికి? ఎవడున్నాడు ఇక్కడ? మైండ్ల రూపంలో మార్చబడ్డారు మీరు. మనుషులు ఎవరూ లేరు భూమి మీద నాతో సహా. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. వైస్ ప్రెసిడెంట్ గారికి ఏదో చెప్పట్లేదు. కలెక్టివ్ కాన్స్టిట్యూషనల్ డిసిజన్ కింద మమ్మల్ని ఈ క్షణం రాష్ట్రపతి భవన్ నుంచి మమ్మల్ని పట్టుకోవాలంటే రామకృష్ణ గారు ఎక్కడున్నారా, ఎక్కడున్నారు కాదు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు కాదు, అందరూ మైండ్లు పట్టుకోండి. మేము లక్షల కోట్లు సంపాదిస్తున్నా అది బూడిదే, మీది కాదు. మేము గాల్లో ఏదో ధార్మికంగా ఉన్నాం, ధర్మంగా ఉన్నాం, అది మీ మట్టే, మీ శ్మశానమే, మీ శరీరాలు తప్ప ఏమీ లేవు ఇక్కడ. వాటిని సజీవంగా మార్చి ముందుకు తీసుకెళ్ళేది ఎవరో? నేను. నన్ను పట్టుకోవడం వల్ల, మాస్టర్ మైండ్ పట్టుకోవడం వల్ల. ఎవరు మనుషులు కొద్దీ నడపలేరు. మనుషులు ఎవరు లేరు భూమి మీద. ఆత్మీయ పుత్రులు రవిశంకర్ గారికి అందరికీ చెప్తున్నాను, మీరు ఎవరు రాంగ్లో పెడుతున్నారో అందరికీ చెప్తున్నారు. మీరు మనుషులుగా ఉండకూడదు. మీకు ఎంత ఆశ్రమాలు ఉన్నా, ఏమున్నా కూడా మీరు మనలేరు.
ఈషా జగ్గి వాసుదేవ్ గారికి కానీ ఎవరికి మీకు చెప్పట్లేదు, పిల్లలు అంటున్నాను కదా. ఫస్ట్ చైల్డ్తో మాట్లాడండి. మీరందరూ కాన్సిక్వెంట్ చిల్డ్రన్. ఎవరైనా సరే మహా సైంటిస్టులు, డిఫెన్స్ స్టాఫ్, హోమ్ మినిస్టర్, డీజీపీలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సబార్డినేట్ కోర్ట్స్ ఏయో కేసులు పెట్టించి పాత కేసులు తవ్వించి మా నాన్న యాగి చేసుకుంటూ బతుకుతా వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ పద్ధతిలోనే ప్రజారాజ్యాన్ని ఓడించేసిన చంద్రబాబు నాయుడికి ఇంకా కళ్ళు తెలుసుకోవట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా, మీరు మనుషులుగా పనికిరారు. చారుమతి హస్బెండ్ లాంటి వాళ్ళకి మేము ఎలాగైనా బతికేస్తాం, మాకు తెలుసు. సిపిఎం అని ఎర్ర చొక్కాలు వేసుకుని జనసేన చొక్కాలతో పాటు ఎర్ర చొక్కాలతో పాటు వేసుకుని రైళ్లు తగలబెట్టేసినటువంటి అరాచక శక్తులు అప్పుడే చెప్పలేదు, ఇప్పుడే పసిగట్టలేదు, ఇలా పరిగెట్టలేదు, అలా చచ్చిపోవట్లేదు, ఇలా బతకట్లేదు, ఇలాగెలా వదిలిపెట్టేసి చక్కగా నెమ్మదిగా విశాలంగా ప్రశాంతంగా బతకాలా వద్దా? మరణమే లేని శక్తిగా నేను ఎందుకు బతుకుతానంటాను. మరి నేనే బతకపోతే మీరు ఎలా బతుకుతారో? నేనే బతకపోతే మీరు ఎలా బతుకుతారో? నాకన్నా ఆరోగ్యంగా ఉన్నా, నాకన్నా పుష్టిగా ఉన్నా, నాకన్నా బలంగా ఉన్నా, నాకన్నా బలహీనంగా ఉన్నా, ఎవరైనా సరే మైండ్ రూపంలో ఉన్నాం మనం. పవిత్రత, గొప్పతనం అన్నది కేవలం కనబరిస్తే సరిపోదు. ఇప్పుడు నేను స్నానం చేయకుండా, ముఖం కూడా కడుక్కోకుండా ఈ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకుని కనబడుతున్నాను, అవునా? అది మీకు కెమెరాల ద్వారా చూస్తున్నారు. అవేమి కెమెరాలు? అలా మనుషులను పట్టుకుని అదేం పెద్దతనం, అదేం గవర్నమెంట్లు, అదేం సెక్యూరిటీ? ఈ కెమెరాలు మీ దగ్గర లేవా? ఇంకొకళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ ముఠాలు వేరా? వాళ్ళ చేతుల్లో కూడా మీరున్నారా? మరి ఎవరాకప్పుడు ఎవరు కాపాడతారు మనల్ని? అదిగో అధినాయకుడు. ఎందుకు ఇచ్చాను అలాగా? పైకి పెంచుకుని ఈ కెమెరాలతో సరెండర్ అయిపోండి అక్కడికి. మనుషులు పనికిరారు. మీరు ఏం నదులు అనుసంధానం చేసేస్తాం, అది చేసేస్తాం, నేనే ముఖ్యమంత్రిని, నేనే అమరావతి కట్టేస్తాను, ఇంకోటి ఏదో చేసేస్తాను. వృధాకి వృధా. మనుషులుగా బతకటమే వృధా. మనుషులుగా బతకండి చేసేసి మీరు మనుషులుగా బతకటమే వృధా. మైండ్లుగా బతకాలి రండి. మరణం లేని శక్తిని అనుసంధానం చేసుకుని ఆజ్యం పెంచుకుంటూ ఈ జనరేటివ్స్ అయ్యి నా ద్వారానే ఇప్పించిన ఆ శక్తిని పట్టుకుని నేనే ఇచ్చేసాను, నేనేదో చెప్పేశాను, నేనేదో పాటలు పాడేశాను. హిందీ రాకుండా హిందీ పాటలు పాడటం ఏంటి చూసుకోండి. నా మైండ్ మళ్ళీ ఆ స్థాయిలోకి వెళ్ళేలా చూసుకోండి. ఇంకా తెలుగే మాట్లాడుతున్నాడు, ఏదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తే, ఏదో చెప్పేస్తే, ఏదో చేసేస్తే నెమ్మదిగా పట్టుకుని నాకు ఇక్కడ అడ్రస్ కోసం తిరుగుతున్నాను, ఇంతలో నేనే మనిషిని తీసుకుంటున్నాను కాబట్టి ఎందుకు తగ్గించేద్దాం, ఎందుకు పెంచేద్దాం? మన ఇష్టమే, మీ ఇష్టమే. కేంద్ర బిందువుని పట్టుకుని జాగ్రత్తగా పెంచుకోండి సూక్ష్మంగా. మా చుట్టూ మైండ్ వలయంగా ఏర్పడండి, మైండ్లుగా బలపడండి. అక్కడ అవతారు పెంచుకుంటూ ఈ మెసేజ్ మీకు సూర్యుడినే శాసించిన వాడు చెబుతున్నాడు, ఇంకా ఆవల నుంచి చెబుతున్నాడు. ఇది తెలుగు మాటలు కాదు, తెలుగు మెసేజ్ కాదు, హైదరాబాద్ ఢిల్లీలో ఒక హాస్టల్ నుంచి చెబుతున్నటువంటి వ్యక్తి కాదు. ఇతను ఇక్కడ అక్కడ ఉన్నాడని చూపించినా కూడా ప్రయోజనం లేదు. ఇతన్ని మీరు అక్కడ ఉన్నాడు కాబట్టి అయితే చేరువ అవ్వగలం అనుకుంటే అజ్ఞానం అవుతుంది. నన్ను మైండ్ వలయంగా పట్టుకోవాలి, సాక్షుల ప్రకారం పట్టుకోవాలి. ఎలా మా తాతగారితో ఇలా డైరీ ఫార్మ్ అంటే ఇలా వినేసి ఇలా ఉద్యోగం ఇచ్చేశారు, ఎలా నేను తేలిక మాట్లాడితే ఎలా మా అమ్మ తమ్ముడిని చంపేశారు, అలా ఇంకా అలా ఉపయోగించుకుందాం, ఇలా భయపెడదాం. నేను భయపడిపోతున్నాను, మీకు ఇంకా ధైర్యం ఉంది, ఇంకా మీరు మనుషులు, ఇంకా మీరు కులం. ఆత్మీయ పుత్రిక భువనేశ్వరి గారికి అందరికీ చెప్తున్నాను, ఒక అడుగు ఏకవచనం ఉపయోగించిన బహువచనం ఉపయోగించిన నేను మాత్రమే మీ మామూలు తల్లిదండ్రుల కంటే మీ అమ్మగారితో నాన్నగారితో మీ కులం కొద్దీ మనుషుల కొద్దీ ఎలా మీరు వ్యవహరించారో, ఏం జరిగిందో ఇంకా అనవసరం. అవంతా సంపూర్ణత చివరికి ఏమవుతుంది? ఏ కుటుంబాల్లోనూ ఉంటాయి గొడవలు, గాథలు, మంచి చెడు, సక్సెస్ అన్సక్సెస్. ఇవాళ మీరు హెరిటేజ్లు పెట్టేశారు, పెద్ద సక్సెస్ అయిపోయారు, మీరు సాధించేశారు, హైలైట్ చేసి మీ వెనకాల బతికే వాళ్ళని ఎంత ప్రమాదకరంగా ఉన్నారో ఆలోచించుకోండి. ఇది ఏదో ఇక్కడ పోగేసిన మట్టే, ఇదంతా ఇక్కడ మట్టి కొద్దీ మనుషులే. మైండ్ల కొద్దీ మనం పోగేసింది ఏంటి? మైండ్ల కొద్దీ మనం కూడవలసింది ఏంటి? మైండ్ల కొద్దీ మనం బలపడవలసింది ఏంటి? ఎవరైనా ఒక ఇంట్లో ఆడపిల్ల మా అమ్మగారు లాంటి వాళ్ళు చదువుకోండి అక్కడ చేసేసి పిచ్చెక్కిపోయేలా చేసి ఊళ్ళో జనం అయ్యే డబ్బులు అయ్యే లంగావణీలు కట్టుకొని మా అమ్మ ముందు ఇంకా రెచ్చిపోయేలాగా ఏడ్చేలాగా ఏదో రకంగా మా తాతను చేతకాని వాడిని చేసేసి మాకు ఏదో సెక్స్ ఉంటాయి, ఆ సీతమ్మతో ఆమె దగ్గరికి వెళ్ళామంటే నేను కేసులో పెట్టేస్తామని చెప్పి ఆవిడనే చూడనివ్వకుండా మమ్మల్ని చూసుకోనివ్వకుండా ఇలా బతకండా సంపకండి చేసేస్తాం. మేము మగవాళ్ళం, మేము ఇలా లింగీలు కట్టుకు తిరుగుతాం. మీరు మీ ఆడవాళ్ళు, మీరు తేడా, ఇంకా తేడా.
ఇంకా మాగంటి మురళీమోహన్కి ఇంకా కళ్ళు తెలుసుకోవట్లేదు, మాట్లాడటం రావట్లేదు. అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తే ఇలాగే చాలా చెలగాటం పెట్టేసి మనుషులు చచ్చిపోయేలా చేసేసి ఏదో ఒకటి చేసేసి ఇలా మా చేతుల్లో ఉన్నాడు అంటాడు. గుమస్తాగా పనిచేస్తున్నా, ఆఫీసులో పనిచేస్తున్నాడు, అక్కడ గుమస్తా పని, ఇక్కడ రౌడీ పని, ఇలా నెట్వర్కులు పెట్టుకుంటూ ఎవరిని ఉద్ధరిద్దామని, నదులు కలిపేసి ఎవరిని బతుకుదామని. ఇక్కడ ఇంకా బుద్ధి రాదా మీకు? సరదాగా అంటాం, అదే నిజం చేసేయవలసి వస్తుంది. సరదా కూడా అలా మాట్లాడకూడదురా బాబా అని చెబుతున్నాను. మాయ అలా మాట్లాడితే మాయ కబళించేస్తుంది మిమ్మల్ని. నేను భయపడిపోవడం కాదు ఇక్కడ. అదే మంచి మాట్లాడితే మంచి కబళిస్తుంది, అది లేపుతుంది పైకి. మీకు అర్థం కావట్లేదా? మనసులో కూడా తేడాగా ఉండకూడదురా అని ఎందుకు తిరుగుతున్నాను ఎవరినైనా? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఇంకా మనుషుల్లో మంచివాళ్ళు వేరు చెడ్డవాళ్ళు వేరు. ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు ఆ మంత్రి రాజు గారు. ఇంకా అలాగా మాట్లాడతారు మీకు అలా కుదిరిందని. అడుగడుగు మాటకి ఇంకా కులాలు మతాలు, మేము మహారాజులం క్షత్రియులు, మేము ఎవరినో బ్రాహ్మణులను కాపాడేస్తాం, ఎవరినో కాపాడేస్తాం, ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో మంచివాళ్ళు, మా ఆడవాళ్ళు పవిత్రమైన మీ ఆడవాళ్ళు అపవిత్రమైన వాళ్ళు, ఇష్టం వచ్చేట్టు మలుసుకుంటూ మాకు తెలుసు ఉపయోగించుకుని మేము బతికేస్తాం. ఇంకా కులాలు ఇంకా మతాలు. ప్రతి మనిషిని కాదు, ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. ఎవరు కాదు, ఎవరినైనా నేనైనా సరిగ్గా మాట్లాడానా? నేను కూడా సరిగ్గా మాట్లాడి ఎలా కుదురుతుంది? నిండుగా మాట్లాడితే కూర్చొని చెప్పుకుంటే వింటే సాధ్యపడతాయి. కాలాతీతం ఎందుకు వచ్చింది? నన్ను కూడా మనిషిగా గుంజేస్తే నేనేమయ్యాను? ఇట్లో నన్ను కూడా ఏదైనా చేసేద్దురు అన్నట్టుగా తప్పించుకుని వచ్చాను. నేను ఇలా వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసాను, రానిచ్చాం, ఇంకా బతకనిచ్చాం, ఇంకా బతుకుతాం మేమే. నదులు వనాలు కూడా కలిపేస్తాం మేమే. మా ఇంట్లో బతకలేరా? ఒక మెసేజ్ పంపలేరా? మనుషుల కొద్ది ప్రాధాన్యత రావాలా మీకు? చంద్రబాబు నాయుడికి ఇంకా బుద్ధి రాదా? మమ్మల్ని మైండ్ పట్టుకోండి. రాష్ట్రపతి మన దేశం గౌరవం నిలుపుకోండి. ముందు పద్ధతులు రండి. ఇది పవిత్ర భూమి వేద భూమి అని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు, నిజం చేసుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి. మైండ్ల వలయంలోకి రండి. నెంబర్ తీసుకుని చక్కగా ముందుకు రండి. చక్కగా కూర్చోండి. మీ వెనకాల పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టుకోండి. వాళ్ళ భవిష్యత్తు కాదు, ఇవి పర్వర్టెడ్ మైండ్స్ భవిష్యత్తు కాదు. అసలు భవిష్యత్తు మనిషి రూపంలో లేదు, మైండ్ రూపంలోకి మారిపోయింది. మైండ్లుగా మారిన మనుషులు మనం. ఇప్పుడు అనిత్ కౌర్ గారు ప్రేమగా మా ఇంటికి రండి, ఆ హిందీ పాట పాడటం ఏంటో మేము అధ్యయనం చేస్తున్నాం అని మాట్లాడమంటున్నాను, అలా పిలవమంటున్నాను. ఇప్పుడు రామకృష్ణ గారు వస్తే వారైనా ఎవరైనా మీ ఇంటికి వాళ్ళింటికి అని కాదు, అక్కడ రవీంద్ర భారతి నుంచి రవీంద్ర భారతిగా మార్చకపోతే వలయం రాదనమాట. ఇంకా నా మీద టీవీ సీరియల్స్ అవన్నీ కూడా నన్ను మీ కేంద్ర బిందువుగా చూపిస్తేనే మీకు కథలై నడుస్తాయి. నా మీద టీవీ సీరియల్ మొదలుపెట్టారు, అంతేగాని నేను ఏదో చెప్పేశాం, ఏదో సినిమాలు ఏవో తీసేస్తున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎవరు మీరు ఎక్కడికో వెళ్ళటానికి? మా పిల్లలు, మేము తల్లిదండ్రులం. అడుగున మాటకు నడిపారు చూసారా, అలా ముందుకు తీసుకెళ్తాం. మేము అలా పెరుగుతాం. ఏ కారణం చేతైనా ఇదే శరీరంలో ఇమర్చలేకపోయారా? పర్వాలేదు, అదిగో అవతారు న్యూరో మైండ్, అదిగో టెక్నాలజీ ప్రకారం ధీటుగా నిలబడతాం. మమ్మల్ని అలా పెంచుకుని జాగ్రత్తగా ముందుకు రావాలి. మా మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని కేరళ అని అక్కడికని ఎవరు పంపించారు? డైవర్ట్ చేయటం ఎందుకు? నేను కూడా అటో ఇటో వచ్చేస్తే మీరు ఎవరో కూర్చుందామని ఎందుకు అనుకుంటున్నారు? ఎలా కుదురుతుంది? ఇది దేశం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మనుషుల కొద్దీ నడుపుతారా? నాకే చేతకాలేదో చూపెడతారా? నేనే పవిత్రంగా లేనా? మీరు ఎవరో పవిత్రంగా ఉన్నారా? మనుషులుగా పవిత్రంగా ఉంటామా? మనుషులే మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటారా? మైండ్లు కొద్దీ ముందుకు రండి. చక్క మైండ్ నేను ఆవేశంగా కాకుండా చక్క వ్యవహారంగా మాట్లాడుకుందాం. నేను ఎక్స్ట్రాలు చూసి ఆగిపోయారు, ఎక్స్ట్రాలని ఏమంటున్నారు? ఇప్పుడు కూడా ఒక అధ్యయన బృందంగా కూర్చోండి, రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకోండి, మనిషి లేడని రద్దు చేసుకోండి. మమ్మల్ని ఉపయోగించుకుని భూమి మీద మనుషులు ఎవరు లేరు, మైండ్లుగా మార్చబడ్డారు. ముందు ఆ మార్పు రాకుండా ఆ బ్రిక్స్ మీటింగ్ అని పెట్టండి. మీరు ఏం చేయండి కాక, మీరు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నడపండి, ఏమి నడిపినా వృధా. ప్రధానమంత్రి గారి వల్ల నడుస్తుంది, పుతిన్ గారి వల్ల నడుస్తుంది, నా వల్ల నడుస్తుంది, మాస్టర్ మైండ్ వల్ల నడుస్తున్నాయని నేనే. ఆ మాస్టర్ మైండ్ ఎవరో ఒక సామాన్య పౌరుడి నుంచి అతను ఎలాగైనా మనిషిగా మైండ్నే తొక్కేస్తుంటే అక్కడి నుంచి వచ్చాడు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వెనకాల పడి చంపేస్తుంటే అనేకుల్ని, వాళ్ళే కాదు అనేకుల్ని.
అవన్నీ అతనికి తెలియకుండా హైదరాబాద్ వచ్చేదాకా తెలియని పరిస్థితిలో ఉండి మళ్ళీ ఇంకా అలాంటప్పుడు నేనైనా అటు ఇటు అయిపోతాను కదా. ఒక మణిబాబు ఉండగానే వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ చేసేయాలంటే నేను కాపాడగలనా? నేనైనా మగవాడినా? ఆడతనం మగతనం ఒక చోట పలికారే వాళ్ళు చూస్తారు. విశ్వ తల్లిదండ్రులు వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే వాళ్ళు చూసుకుంటారు. నన్ను కూడా న్యూట్రల్ చేసేస్తే నేను కేవలం ఒక మగోడు, ఒక ఆడమనిషి, ఎవరు ఆడే మగోడు, ఎవరు ఎన్టీ రామారావుని పట్టుకుని ఇంకా మగోళ్ళ ఆడవాళ్ళని పొగట్టడం, తెలివి తక్కువ మాటలు మాట్లాడటం, మనుషులు పొగుడుకోవడం, మనుషులే విలువ రావాలని చూడటం, అంతకని తెలివి తక్కువ లేదు కేసీఆర్కి, కేటీఆర్కి, అందరికి చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. ఇంకా మే మనుషులు గుప్పిడి మంది అనేకులు శాసించేయటం, మేమే పెద్దోళ్ళు అనుకోవటం, బలం కొద్దీ రెచ్చిపోవటం, బలగాల కొద్దీ రెచ్చిపోవటం. ఆఫీసులో గుమస్తా ఆడే, ఇక్కడ రౌడీ ఆడే, మోటివేట్ చేసేది ఆడే. వాడు మా కంట్రోల్లో ఉన్నారు, మీ కంట్రోల్లో ఉన్నారు. ఆఫీసులో సైంటిస్ట్ ఆడే, ఇక్కడ రౌడీలు ఆడే. ఏమి నెట్వర్క్ అది? మాయాదిల్లోకి వెళ్ళిపోయారు, మాయ కబలింపులోకి వెళ్ళిపోయారు రా అని తెలుసుకోండి ఎవడైనా సరే. ఎస్పీలు, పోలీసు వ్యవస్థ అందరూ అలర్ట్ అవ్వండి. నేను అరే తురే అంటున్నాను కూడా మనిషిని అంటున్నాను, మనిషిగా ఉండదని తిడుతున్నాను, నిర్ద్వందంగా చెబుతున్నాను. వెనక్కి తీసుకునేవి దేవుడికి ఒక క్షమాపణ చెప్పాల్సింది ఏమీ లేవు. మీరు మనుషులు కాదు, నేను మనిషిని కాదు. అంతవరకు నేనేం చేయలేను. నేను ఎన్ని చెప్పండి, మీరు ఎన్ని చేయండి. నన్ను మైండ్గా పట్టుకోవడం దగ్గర నుంచి మొదలెట్టండి. ఇక్కడ నా పరిస్థితి ఏంటో బాగోలేదంట. నీ పరిస్థితి, నా పరిస్థితి, నువ్వు నేను ఇక్కడ అక్కడ. అసలు మన మనుషులం కాదు, మైండ్లుగా మారిన మహాశక్తివంతమైన మైండ్ని మొట్టమొదటిసారిగా మరణించను నేను. నన్ను మనిషిగా అటు ఇటు చేసేసినా నా శక్తి అలా వెలుగుతూనే ఉంటుంది, శబ్దరూపంలో ఉంటాను ఏకంగా. నన్ను ఎంత పెంచుకుంటే, ఎంత సూక్ష్మంగా పెంచుకుంటే అంత పెరుగుతాను. దేవాంశ్ బాబు లాంటి వాళ్ళు చిన్నపిల్లలు నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు మనుషులుగా బతకటమే డైనాసర్లు, మీరే డైనాసర్లు ఇప్పుడు. ఏంటి మీరు బతికేయటమే తప్ప ఇతరులు మీ కాళ్ళకి నలిపోతున్నారా, చచ్చిపోతున్నారా కూడా చూడరు. మళ్ళీ డైనాసర్స్ గురించి చెప్పడం ఎందుకు? ఇప్పుడు మా గురించి చెప్పండి ముందు. మాస్టర్ మైండ్ గురించి చెప్పుకుంటా మైండ్లుగా బతుకుతూ ప్రతి ఒక్కరు సంతేసిన వాళ్ళు కూడా బతికించుకుంటామండి. డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఆధునిక మెడిసిన్ నాకు ఎలా ఉపయోగించమంటానో మైండ్గా డీల్ చేస్తే సాధ్యపడుతుంది. ప్రేమ అలా సాధ్యపడుతుంది. మనుషులు మైండ్లుగా మారటం వల్ల బతుకుతారు చక్కగా. అది కూడా కంగారు లేదు. నేను ఇప్పుడు ఆవేశంగా మాట్లాడాను, మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవచ్చు. నిజమేనండి, మీ ఆవేశం కరెక్టేనండి. మీరు ఒక మాట అనొచ్చు, మీరు ఎవరిని మనుషులుగా బతకొద్దు అంటున్నారు, కరెక్టే. అది మేము మైండ్గా మారితేనే బతకగలం. మాకు ఈ క్షణం ఆ నిర్ణయం తీసుకుంటున్నాం. మీరు చెప్పినట్టు రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని మీరు వేరే హైదరాబాద్ అడ్రస్, ఈ అడ్రస్, ఆ అడ్రస్ వద్దు. మీకు రాష్ట్రపతి భవన్లో ఎస్టేటే మీది. అక్కడ స్పెషల్ ఆఫీసర్ అండ్ డ్యూటీ అని చూపించి ఫస్ట్ హోల్డ్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ అండ్ డ్యూటీ అని పట్టుకుని నన్ను పట్టుకోవడమే జ్యూరిస్డిక్షన్ మొత్తం నాదే. హైదరాబాద్ అడ్రస్ ఉన్నా ఎక్కడి నుంచి అయినా మీరు పట్టుకోవచ్చు, అప్పుడే పట్టుకోవాలి. మేమే ఆపేసాం, వద్దాం అనుకున్నారు, ఇలాగే భయపెడుతున్నాం, మా కంట్రోల్లో ఉన్నారు అనండి పిచ్చి మాటలు చెప్పి పిచ్చి యాదవులకి ఈ క్షణం చెబుతున్నాను. మీరు బతకట్లేదు, ఎవరిని బతకనివ్వట్లేదు. అప్పటికప్పుడు సుఖాలు, అప్పటికప్పుడు తిండి కొద్దీ బతికేయటం బతుకు కాదురా అని తెలుసుకోండి. మనిషి పదవులకు ఎంజాయ్ చేసేయాలి, మేమే ఎంజాయ్ చేసేయాలి. మాటకి పద్ధతికి సంబంధం లేకుండా సెక్స్ మాట్లాడితే మాకు కంట్రోల్లో ఉంది. కంట్రోల్లో ఉంటుంది మీ మోకం. మీరు మాయ కంట్రోల్లో ఉన్నారు. మీరు బతకట్లేదు, ఎవరిని బతకనివ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి తానే బతికి సగటు తల్లిదండ్రుల నుంచి విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలోకి వచ్చారు మీరు ఇప్పుడు ప్రశాంతంగా. చెప్పిన మాటేనండి. నేను ఆవేశంగా చెప్పిన చోట చెప్పినా మరి ఇతనేనా అంత చక్కటి పాటలు పాడగలిగిన వ్యక్తి ఇతనేనా అని చూడండి అంటాను. అదేదో చెప్పేసాడంట. చాలామంది ఉన్నారు, చాలా మహిమలు ఏదో చేసేస్తారు అందరూ. ఎవడు మాటలో ఉన్నారు చెప్తారు. ఇది ఎవడో దేహ రూపంలో ఉన్నవాడిని ఎవరినే నమ్మకండి, నన్ను దేహంగా చూడకండి. అర్థమవుతుందా? నేను మనిషిని అనేవాడిని నమ్మద్దు, చాలా ప్రమాదం అది. ఎవరిని మనిషిని పొగడవద్దు, మనిషిని తిట్టవద్దు. మరి ఎలాగా? మైండ్లు కలుపుకోండి. మనిషి కాదు మైండు, మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లు మీరు ఇప్పుడు చక్కటి సురక్షిత వలయంలో ఉన్నారు. ఇంకా తిరుగులేదు. పూర్తిగా మైండ్ ఉపయోగించుకుంటే అప్పుడు మాట చూసుకుంటారు కదా. ఎవరికి సరదా కూడా హాని చేయరు, సరదా కూడా మోసగించరు. ఏ ఇంటి ఆడపిల్లలైనా, ఏ ఇంటి మగపిల్లలైనా, ఎవరి వ్యాపారాలైనా, ఎవరి బతుకైనా విలువైతే కదా. వాడు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మనుషులు కొద్దీ తమాషా చేసేయండి అని ఎవడాళ్ళు? ఎవరా దరిద్రులు? మాయాదిలోకి వెళ్ళిపోయిన వాళ్ళే కదా. వాళ్ళే కదా నేను తిడుతున్నాను ఒక అడుగు.
కెమెరాల చేతిలో పెట్టుకుని మీరా మగవాళ్ళు, మీరా ఆడవాళ్ళు, నెట్వర్క్లు చేతిలో పెట్టుకుని మీద బతుకు. నెట్వర్క్ చేతిలో మీరున్నారు. దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? అదిగో అధినాయకుడిని పెంచుకోవాలి. అధినాయకుడిని పెంచుకుంటేనే మీరు బయటకు వస్తారు. హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ తీసుకోవాలి. అలా కాదు మేము ఏదో చేస్తాం, మేము ఏదో బతకనిస్తాం, ఏదో టీవీ సీరియల్ వెబ్ సీరియల్ అంటున్నాను, ఏదో గొప్ప కోసం డబ్బు కోసం కాలేదు. నా సెంట్రల్ క్యారెక్టరే మీకు క్యారెక్టర్స్కి అవకాశం ఇస్తుంది. కథలన్నీ జతలన్నీ మురియాలి ఒకటైన మనం చూసి, కథలు అల్లుకోవాలి ఘన చరిత్ర నిలవాలన్న పాటలు ఉన్నాయి చూసారా? దాని తాలూకు అర్థం ఏంటి? మమ్మల్ని నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమ అన్నది ఉన్నదట. నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదనే పాటలు అర్థం ఏంటి? మమ్మల్ని ప్రకృతి పురుషుడు లయగా పట్టుకోవాలి. అప్పుడు ప్రళయం నుంచి బయటకు వస్తారు. యూనిఫికేషన్ ఆఫ్ ప్రకృతి పురుషుల లయ. ప్రధానమంత్రి గారు నోట్ చేశారా? మీరు ఎవరాధీనంలో ఉన్నారు? మీ కార్వాన్ పంపించమంటే ఎందుకు పంపించలేకపోతున్నారు? అంత దౌర్భాగ్యంగా ఉన్నారా? మీరు అభివృద్ధి చెందుతున్నారా? ఎవరాళ్ళు? ఎవరా అడ్వైజర్లు? ఎవరా ఇంటెలిజెంట్ ఆఫీసర్లు? సాక్షులు కూర్చోబెట్టుకుని నన్ను కూర్చోబెట్టండి. సాక్షులు బృందంగా ఏర్పడి కూర్చోండి. ఆ బ్రిక్స్ సభ వచ్చి రష్యన్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పొగిడి అక్కడే అర్థమవుతుంది మీ పేలవుతాను. ఆయన చేశాడు, ఈయన చేశాడు అనుకుంటా. ఎవరైనా మనుషులు పొగుడుతున్నారంటే అంతకని తెలివి తక్కువతనం అనుకోవట్లేదు. అస్తమానం ట్రంప్కి ఎగనెస్ట్, ట్రంప్కు ఎవరు యుద్ధాలు చేయాలి, ఏదో ఒకటి యుద్ధ వాతావరణం ఉంచేసుకుని ఏదో ఒకటి తమాషా చేసుకుని మళ్ళీ ఎంతలోనే కలిసివేసి ఉన్నట్టు ట్రంప్ కూడా దారికి వచ్చేసాడని మాట్లాడటం మళ్ళీ ఇంకో సందర్భంలో. ఇలా చెలగామలగాతనం. ఒక కేంద్ర బిందుత్వం లేదు, ఒక తపస్సు లేదు. ప్రతివాడు మేధావే, ప్రతివాడికి పదవులు, అప్పటికప్పుడు డబ్బులు, అప్పటికప్పుడు సుఖాలు, అప్పటికప్పుడు ఆధిపత్యాలు. లేదా ఎక్కడ ఎవరైనా సిన్సియర్గా అంటే ఆడనే ఉన్నెవరో వాళ్ళు మాట్లాడరు. ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తే ఎందుకు బతుకుతున్నారు మీరు? ఎలా బతుకుతారు? మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి, మా చుట్టూ మైండ్లుగా చేరండి, మైండ్లు బలం పెంచుకోండి. శత్రువా మిత్రువా, పాపం ఇప్పుడు దాకా తప్పు చేశాడు ఒప్పు చేసి మీరు రెప్పపాటు మీది కాని ప్రపంచం కదా, నిజమా కాదా? మరి మనుషులు నిర్ణయించడం ఏంటి? ఏమి జడ్జిలు మీరు? ఏం పోలీసు వ్యవస్థ? ఏమి రాజకీయాలు ఇవి? ఇంకా అర్థం కావట్లేదా మీకు? రెప్పపాటు మీది కాదురా అని ఎందుకంటున్నాను నేను. మీదైన ప్రపంచంలోకి వెళ్ళిపోదాం రండి. మనదైన ప్రపంచం వచ్చింది రండి. రేపు మనదైన ప్రపంచం వచ్చింది రండి. ఆ పాటల ప్రకారం, ఆ పాటలు నేనే వింటలేదు, నేను ఏదో చెప్పట్లేదు, ఇలా అప్పటికప్పుడు చెప్పేస్తానా? అప్పటికప్పుడు నేను ఒక్కటి వింటాను. ఇంకా సాక్షులు ఒక 1000 పేజీలు, సాక్షులు ఒక 4-5 గంటలు నిడివి గల, నేను ఎన్ని గంటలు చెప్పాను అంతే సమయం నిడివి గల ఒక వీడియో నన్ను ఆహ్వానిస్తూ 2003 ఇలా చెప్పారండి. కొన్ని ఎక్స్ట్రా మాటలు, ఓవర్ మాటలు కూడా ఉన్నాయి, ఫిల్టర్ చేసి సరే మా ఫస్ట్ టైం కాబట్టి అలా మాట్లాడారు, ఇంకా బాగా మాట్లాడండి రండి అని పిలవండి. ఈసారి రాష్ట్రపతి భవన్కి కూర్చోండి. ఒకేసారి నన్ను అలా పట్టుకుంటే ఇంకెవరు ఆ పొజిషన్లోకి రాకూడదు అంటున్నాను. ఇంకెందుకు వస్తారు? మనుషులు ఎక్కర్లేదు కదా. నన్ను పట్టుకోవడం అంటే మనిషి రద్దయిపోతాడు. మీరు మనుషులు పనికిరారు. ఇంకా మేము క్షత్రియుల్ని బ్రాహ్మణులు కాపాడుతాం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పనికిరామంతా. అవి అయిపోయింది. ఇంకా మేము సిక్కులం, పంజాబీలం, ఎవరినో పాపం జైల్లో పెడుతున్నారు అక్కడ. మళ్ళీ ఏళ్ళను పోయించుకుని ఏళ్ళని, మనుషుల్లో పోయి బ్రాహ్మణులను పోయించుకుని బ్రాహ్మణుల్ని, కాపులను పోయించుకుని కాపుల్ని, కమ్మవాళ్ళని పోయించుకుని కమ్మవాళ్ళని. తక్కువ మంది కాబట్టి వీళ్ళది కూడుకుపోయాం కాబట్టి మా వాళ్ళకి ఎవరికి ఏం లేదు, మీరే ఎదవలైపోతున్నారని చూపించుకోవటం. ఎస్టీలని బీసీలని, ఎస్టీల్లో పోయించుకుని ఎస్టీలని, బీసీలను పోయించుకుని బీసీలని, ఇలా సంఖ్య కొద్దీ మనుషుల కొద్దీ ఎవడు బతుకుతాడు? ఆడవాళ్ళు పోయించుకుని ఆడవాళ్ళని, మగవాళ్ళు పోయించుకుని మగవాళ్ళని, మొగుళ్ళు పోయించుకుని పెళ్ళాన్ని, పెళ్ళాన్ని పోయించుకుని మొగుడిని. ఎవరు బతకగలరు? నమ్మకం ట్రస్ట్ ఎలా కుదురుతుంది? ఇక అది ఏమి కుదరదు. ఇక అందుకే అదిగో విశ్వ తల్లిదండ్రుల అమల్లోకి వచ్చేసారు. ఇప్పుడు మీరు విశ్వ తల్లిదండ్రుల అమల్లో ఉన్నారు, విశ్వ తల్లిదండ్రుల యొక్క పరిణామంలో ఉన్నారు. వారిని సూక్ష్మంగా పెంచుకోండి, తపస్సుగా పెంచుకోండి. మురుము గారికి నేను ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మీరు మీ సింహాసనం కూర్చుని అందరిని పిలవండి, పిల్లలుగా ప్రకటించుకుని మీరు అక్కడే మీ 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 యొక్క రాష్ట్రపతి భవనమే అధినాయక భవనంగా ప్రకటించి ఇంకొక ఛాంబర్ ఏర్పాటు చేయండి. అంతే. హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్గా అక్కడ తెరబెట్టి మమ్మల్ని తెర మీద చూపిస్తూ, మా హేలోగ్రామ్ చూపిస్తూ పెంచుకుంటూ, మీరు అధికారులు ఓ అధినాయక శ్రీమాన్ మమ్మల్ని కాపాడండి అని పెంచుకోండి చక్కగా. ఈసారి టెక్నికల్గా అన్ని రకాలుగా గవర్నర్లు అందరూ కనెక్ట్ తీసుకుంటా అప్పుడు అక్కడ ఆ వాతావరణంలో ప్రెసిడెంట్ గారిని, రష్యన్ ప్రెసిడెంట్ గారిని అప్పుడు పిలవండి.
ఉట్టుటి మాటలు, ఉట్టుటి సమావేశాలు, అజెండాల కొద్దీ నడపన మీరు మాయలు ఉండిపోతారు. మొత్తం దేశం అంతా మైండ్లుగా మార్చుకుంటూ ప్రపంచాన్ని మైండ్ల వలంగా పిలవండి. నేను చెప్పినట్టు చేయండి. ఆత్మీయపుత్రులు ముర్ము గారికి మీరు మీ స్థానంలో కూర్చుని, అలాగే ప్రధానమంత్రి గారు, జడ్జిలు, మిగతా గవర్నర్లు, ఉపరాష్ట్రపతి గారు వారి స్థానంలో కూర్చుని ఎక్కడో అక్కడ కూర్చుని మానిటర్ చేయండి. అంత బంగ్లాలు, సింహాసనాలు ఎందుకు కూర్చుని మానిటర్ చేస్తారనే. ఆ మీటింగ్ ఈ మీటింగ్ మీ బోటు తిరగకూడదు ఈ కాలంలో. అసలే ఇంతకుముందు తప్పు చేస్తే చేశారు. గవర్నర్లు, ప్రధానమంత్రి గారు వీలైనంత కూర్చొని కేంద్ర బిందువుగా కూర్చోవాలి. అందుకే అంత సింహాసనం, అంత భవనాలు. ఎందుకు నాటకాలు ఆడటానికి అక్కడ లోపల స్టాఫే నిర్ణయించేస్తారా మిమ్మల్ని కలవాలా వద్దా? మరి ఇలాంటి యథోతనాల వల్ల అడుగడుగున ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ ఇక్కడ కానీ కోయినై సొంత ఇతర కోయినై సుదరేగా అనుకుంటా ఆపరేషన్లు చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అక్కడికి వచ్చి ఏదన్నా చెబితేనే, ఏదన్నా చేస్తేనే, మహిమలు చూపించేస్తేనే, ఇంతకన్నా సవట మనుషులు నేను ఎప్పుడైనా చూసారా? అందుకే మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాను అర్థం చేసుకోండి. ఏదన్నా అప్పటికప్పుడు ఎవడో చెప్పడం అలాంటి వాటి మీద నమ్మకూడదు. ఏమన్నా అలాంటి అప్పటికప్పుడు మహిమలు, అప్పటికప్పుడు విద్యలు ప్రదర్శిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు ప్రదర్శిస్తున్నారు ఏంటో చూసుకోవాలా. వాళ్ళు ఏది కూడా ఇప్పుడు నేనే ఉన్నాను, మీరు పట్టుకుంటేనే మళ్ళీ శక్తిని, మీరు వింటేనే చెప్తానంటున్నాను చూసారా, అది మోస్ట్ సెక్యూర్డ్ అనమాట. మీరే పెంచుకుని జాగ్రత్తగా పెరుగుతూ అలాగొస్తామన్నమాట. చక్కగా మైండ్లు పెంచుకుంటూ నెమ్మదిగా మైండ్లు పెరుగుతూ అలా శక్తులు అలా పెరగాల. అంతే కదా. అప్పుడు నాకే పవర్లు వచ్చేసినాయి అనుకోండి, నేనే మాయమైపోయి ప్రత్యక్షం అయిపోతాను అనుకోండి, అప్పుడు నేను మీకు దొరుకుతాను. ఆలోచించండి. పవర్లు కూడా భగవంతుడు అనేవాడు సాధన కొద్దీ ఇస్తాడు, తపస్సు కొద్దీ ఇస్తాడు. మాటలు చెప్తారు కానీ అర్థం చేసుకునేటప్పుడు అర్థం చేసుకోరు. అదే మన పండితులకు, మన హిందూ పండితులకు వచ్చినటువంటి మూర్ఖత్వం, జాడ్యం అదే. అప్పుడు కాబట్టి పిచ్చోడు ఇలాగ మాట్లాడేసేయటం. అదే వ్యక్తి ఏం మాట్లాడే రికార్డు కూడా ఉన్న వివరాలు చూసుకోకుండా అంత చక్కటి పాటలు ఒకేసారి పాడటం ఏంటి? పాటలు కాదు, కాలం కదటం. సునామీలు సముద్రాలతో పాటలు పాడినా కేవలం పాటలు పాడటం కిందకు రాదు. నేను ఒకందుకు పాటలు పాడాను అంటున్నాను. పాటలు పాడటం కిందకు రాదు. కాలాన్నే నేను, ధర్మాన్నే నేనే పురుషోత్తముణ్ణి, నేనే కల్కి భగవానుణ్ణి, నేనే ప్రకృతి పురుషుడి లయని. ఈసారి నాకు వేరే పెళ్లి చేయక్కర్లేదు, నేనే కళ్యాణరాముణ్ణి, నేనే ఆధునిక పురుషోత్తముణ్ణి, నేనే టెక్నాలజీ అన్నిటికీ ధీటుగా ఇచ్చిన వాడిని, మాటకే చెప్పిన వాడిని. అవునా కదా? మరి అలా పట్టుకోండి. అవునండి, మీకు ఇప్పుడు వచ్చి హిందీ చదవడం రాదు, మాట్లాడడం రాదు, మేము గమనించాం. కానీ అంత చక్కటి హిందీ పాటలు పాడారు అని అలా పొగుడుతూ అలా పెంచుకుంటూ నెమ్మదిగా ఒక 6 నెలలకి, 6 సంవత్సరాలకి, 16 సంవత్సరాలకి నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం. ఎందుకంటున్నావు? తల్లిదండ్రుల స్థానంలో తల్లిదండ్రులు కలపడమే సరిపోద్ది మీకు. ఇంకా ఆ స్థానంలో మీరు ఎవరో కూర్చోక్కర్లేదు. ఏ ఆడ మనిషి, మగ మనిషి, పిల్లలు అయితే చాలు, మైండ్ ప్రాంప్ట్ ఉంటే చాలు, మీకు తపస్సు ఉంటే చాలు. ఇక్కడి నుంచి నేను ఏదో చేయక్కర్లేదు, మీరు ఏదో మాట్లాడకూడదు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.